హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగులో. సో వ్యూవర్స్, ఇవాళ నేను ఎంబీఏ కోర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పబోతున్నాను. సో ఎంబీఏలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎంత శాలరీ ఉంటుంది, అండ్ టఫా ఈజీయా, ఇవన్నీ డౌట్స్ క్లియర్గా చెప్పడానికి వీడియో చేశాను. సో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, business communication, business ethics, principles of management, human research methodology, financial management, ఇలా చాలా సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం వచ్చేసి ఒక్క సెమిస్టర్లో ఒక 6-7 సబ్జెక్ట్స్ అనేవి మీకు ఉంటాయి. అలా మీకు టోటల్ 4 సెమిస్టర్లు వచ్చేసి ఒక 20-24 సబ్జెక్ట్స్ అనేవి మీకు కవర్ చేస్తారు. నేను చెప్పేవి వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్స్, ఇవైతే మెయిన్ ఉంటాయి. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఎంబీఏ వచ్చేసి 2 years కోర్స్, అంటే ఎవరు చేయొచ్చు అని డౌట్స్ అనేవి ఉంటాయి. సో ఎంబీఏ వచ్చేసి పీజీ లెవెల్, అంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళు ఎంబీఏ చేయవచ్చు. ఇంటర్ తర్వాత చేయడానికి రాదు, డిగ్రీ తర్వాతనే మీకు ఎంబీఏ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎంబీఏ వచ్చేసి నార్మల్గా అయితే బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు ఇలా చేస్తారు. కానీ చాలామంది బీఎస్సీ వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ టఫ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సైన్స్ కాబట్టి, ఇది వచ్చేసి అకౌంట్స్ కామర్స్ కాబట్టి చాలా టఫ్ ఉంటుంది. సో మీరు ఎవరైనా చేయొచ్చు. సో ఎంబీఏ చేస్తే జాబ్స్ ఎక్కువ, అది సాఫ్ట్వేర్ జాబ్స్, అంటే ఇప్పుడు ఐటీ జాబ్స్ అనేవి మీకు వస్తాయి. అంటే కంపెనీలో ఎక్కువగా వచ్చే జాబ్స్ వచ్చేసి మనకి ఎంబీఏ చేస్తే ఎక్కువగా వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఎవరైతే నేను టీచింగ్ ఫీల్డ్ కాను, నేను ఐటీ అంటే ఎంఎన్సీస్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు బాగా చేయొచ్చు. ఈ ఎంబీఏ అనేది కోర్స్ వాళ్ళకి చాలా సెట్ అవుతుంది. సో ఎంబీఏ ఉంటే జాబ్స్ కూడా మంచిగా వస్తాయి. అండ్ ఎక్కువ శాలరీస్ వచ్చేసి ఒక స్టార్టింగ్ ఒక 25-26 నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎంబీఏ వచ్చేసి 2 years కోర్స్, అది చాలా కాలేజెస్ కూడా ఆఫర్ చేస్తాయి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ ఎంబీఏ కోసం మీరు నియర్ బై ఉన్న కాలేజెస్కి కూడా అప్లై చేయొచ్చు. సో ఇది చేస్తే మంచి జాబ్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి. సో ఇది ఈజీ టఫ్ అని అంటున్నారు, ఈజీనే ఉంటుంది. ఎందుకంటే థియరీ పేపర్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. సో ఈజీగానే పాస్ అయిపోతారు. ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అంటే థియరీ అన్న రాయొచ్చు మీరు, లేదా ప్రాక్టికల్ కన్నా పోవచ్చు. సో ఓవరాల్గా వచ్చేసి ఇది ఎంబీఏ వచ్చేసి చాలా బెస్ట్ కోర్స్. ఎవరైతే డిగ్రీ చేస్తారో, బీకామ్ అన్న బీఏనన్నా కంప్లీట్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళు ఎంబీఏ చేస్తే మీకు ఇంకా హై జాబ్స్ వస్తాయి. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అండ్ క్వాలిఫికేషన్ కూడా మీకు చాలా ఉంటుంది. కాబట్టి ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ మీకు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా ఆ వీడియోస్ అనేవి చేస్తాను. ఇవి వచ్చేసి ఎంబీఏ సబ్జెక్ట్స్, ఎలిజిబిలిటీ, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ శాలరీ ప్యాకేజ్ అండ్ కాలేజెస్. ఓవరాల్గా ఈ వీడియోలో నేను అన్నీ కవర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా పంపించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.